ఆ తాటికి వేసుకుంటున్న సమయంలో పైనుంచి కట్లు కడుతున్నాం, ఇల్లు ఇలాగ ఉంటుంది. ఆ కట్లు కడుతున్న సమయంలో కట్టు జారిపోయి పైనుంచి గోడ మీద పడుతుంటే, చిన్న గోడ ఉందండి, పెద్ద గోడ కాదు అది. ఆ గోడ పడుతుందోటే కానీ లోపల లివర్ పగిలిపోయి లివర్ ఇలా ఇడిపోయింది. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు అన్నారు మేమేం చేయలేమండి అంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాను. తీసుకెళ్తుంటే ఏంటి ప్రభావ నా బతికేలాగైపోయింది, నా జీవితకాలం నేను ఇలాగే బతకాలా, ఇలాంటి జీవితం వద్దు ప్రభావ తీసుకో. ఆ షవరింగ్ వచ్చేసి మొత్తం ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇలాంటి ఆపరేషన్, ఈ ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయింది. బ్లేడ్ పొట్టలోనే ఉంచేసి ఆపరేషన్ చేశారు. కళ్ళేమో పచ్చకొచ్చేసింది, నీళ్ళు కాసి ఎత్తంట పోసిందంట. ఆ పోసిన సమయంలో పిల్లలు చచ్చిపోయింది. అంటే మనిషి అయితే ఉంది కానీ మనిషి అయితే బిగిసిపోయింది. ఎందుకు నేను ఏం చేసిన దేవుడు ఏం లేదు, దేవుడు అన్నీ కూడా మర్చిపోతాడని చెప్పేసి దేవుడిని తిట్టేస్తున్నాను పెట్టుకుని. ఒక మాంత్రికుడు చెప్పాడు నాకు ఒకసారి, మీరు నమ్ముచున్న దేవుడు గొప్పడే కానీ మీరు నమ్మేవారు ఒట్టోళ్ళని చెప్పన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ముందుగా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి, నిన్ను నన్ను ఈ సృష్టినంతా నడిపిస్తున్న దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. అలాగే నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా యొక్క దగ్గరకు వచ్చిన జోషన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాది నర్సాపురం మండలం, నర్సాపురం గ్రామం అండి. మధ్య చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క సేవా పరిసరలో అనగా అనేక ఊర్లకి వెళ్ళిన తబలాలు వాయిస్తూ ఉండేవాడిని. దేవుని పాటలకి తబలా వాయిస్తూ ఉండేవాడు. దేవుని పాటలకి తబలా వాయిస్తూ ఉండేవాడిని. చాలా చోట్లకి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, వానపాముల ఇలాంటి ఊర్లోని తబలాలు వాయిస్తూ ఉండేవాడిని. అప్పుడు మీ వయసు ఎంతండి? ఇప్పుడు నా వయసు దగ్గర 18 ఇయర్స్, 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ సంవత్సరం అలాగే నేను దేవుని యొక్క పరిసరలో వాడబడుతూ ఉండేవాడిని. అలా ఉంటున్న సమయంలో ఉంటున్నా కొన్ని సమయంలో మాకు నర్సాపురంలో నూతనంగా గృహం కట్టుకుంటున్నామండి. ఆ నూతన గృహం కట్టుకుంటున్న సమయంలో మాకు ఉండటానికి కావాలని చెప్పేసి వెనకాల తాటికిల్లు ఒకటి వేసుకుంటున్నాం. ఆ తాటికిల్లు వేసుకుంటున్న సమయంలో పైనుంచి కట్లు కడుతున్నాం, ఇల్లు ఇలాగ ఉంటుంది. ఆ కట్లు కడుతున్న సమయంలో కట్టు జారిపోయి పైనుంచి కింద పడిపోయిన సమయంలో అండి నాది మనిషిని అయితే ఉన్నానికి లివర్ పగిలిపోయింది. పడుతుంటే చిన్న గోడ ఉందండి, గోడ మీద పడిపోయా. ఆ పైనుంచి గోడ మీద పడుతుంటే, చిన్న గోడ ఉందండి, పెద్ద గోడ కాదు అది. ఆ గోడ పడుతుందోటే లివర్ పగిలిపోయింది. మనిషిని అయితే ఇదంతా పానొద్దని పరిస్థితి అంతా, కానీ లోపల లివర్ పగిలిపోయి లివర్ ఇలా ఇడిపోయింది. లివర్ ఇడిపోయి లోపల లివర్లో నుంచి మొత్తం బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోయింది. మొత్తం అంతా బ్లడ్ పాయిజన్ అయిపోయి మనిషిని బ్రతకనమాట. నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ కుర్రోడు బతుకు చచ్చిపోతాడని చెప్పన్నారు. అప్పుడు నన్ను నర్సాపురం హాస్పిటల్ అని తిప్పారు. ఏ హాస్పిటల్లో కూడా బతకడో తీసుకెళ్ళిపోండి అని చెప్పన్నారు, బ్రతకడని చెప్పన్నారు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కలిపి కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఎవరో డాక్టర్ గారు చెప్పారండి, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి. ఆ కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు మా వాళ్ళు. కానీ వెళ్ళాము, అక్కడికి వెళ్తుంది అక్కడ డాక్టర్లు అందరూ కూడా, అది 2006 సంవత్సరం అండి, డాక్టర్లందరూ కూడా సమ్మె చేస్తున్న సమయంలో ఇంకేంటంటే మా వాళ్ళు కంగారు పడిపోయారు. ఏంటి వీడికి ఎలా అయిపోయింది, ఇక్కడ సమ్మె చేస్తారని చెప్పంటే ఆ సమయంలో ఎవరు వచ్చేవారు నిమ్మనీరు వచ్చి లెగ్గొట్టారండి ఆ డాక్టర్లందరూ. అప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. లోపల తీసుకెళ్లారు. మనిషిని చూస్తాను, అప్పటికి మనిషిని ఉన్నాను కానీ మనిషిని చూస్తున్నాను కానీ నా పరిస్థితి ఏం బాగోలేదండి, అసలే చనిపోతాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు అడిగారు, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు అన్నారు మేమేం చేయలేమండి అంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాడు. డాక్టర్ గారు 2 చేతులు పెట్టి దండం పెట్టాడు. అయినా డాక్టర్ గారు అన్నారు ఏమంటే మీ అబ్బాయి చనిపోయినా ఏమైనా మాకు బాధ్యత కాదని సంతకం పెట్టమన్నారు. కానీ ప్రియమైన సోదరులారా, మీకు నేను హృదయపూర్వక చెప్తున్నాను, మనం అనుకుంటాం ఈ లోక సంబంధమైన డాక్టర్లు చేస్తారనుకున్నా కానీ డాక్టర్లు ఏమీ చేసేది కానీ యేసయ్య చేసేది. చూడండి, ముందు మీరే వెళ్ళినా సరే ఏమంటారు కదా, ముందు ప్రతి డాక్టర్ కూడా నువ్వు మా ఈ బిడ్డకి ఏమైనా అయితే ఏమైనా సరే నాకు సంబంధం నుంచి డాక్టర్ పెట్టు, కానీ మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే డాక్టర్ కంటే పరమ డాక్టర్ ఉన్నాడు, ఆ యేసయ్యను ఆశ్రయించాలి వెళ్ళారు. కానీ మా నాన్నగారు అన్నారు కానండి నా పరిస్థితి ఎలా ఉందంటే బతకలని చెప్పన్నారు. ఆ సమయంలో చూడండి ఇంకా దేవుడే చేస్తాడు. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని పరిశీలనలో వాడబడుతూ ఉన్నాడు కనుక వీడికి దేవుడు అన్యాయం చేయడం చెప్పి మా నాన్నగారికి నమ్మకం అండి. తీసుకెళ్ళి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 28 రోజులు అండి ఆపరేషన్ కోసేశారు. 28 రోజులు ఐసీ రూమ్లో పెట్టారు. కానీ కుట్లు వేసిన కుట్లని మొత్తం ఇప్పేశారు, మొత్తం అతికిపోయిన తర్వాత 29వ రోజు తీసుకెళ్ళి జనరల్ రూమ్లో వేసారండి. జనరల్ రూమ్లో వేస్తున్న సమయంలో అండి మనిషిని అయితే ఉన్నాను కానీ అప్పుడు దాకా పడుకున్న మనిషిని ఇప్పుడు పాస్ పోషన్ సంచి పెట్టారు, సంచి తీసేశారు. ఇప్పుడు పాస్ పోషన్
లెగుతున్న సమయంలో నా బతికి ఎలా ఉందంటే మనిషిని లెగలేకపోతున్నాను. యువతలకు మనిషి పట్టుకుని తీసుకెళ్తుంటే ఏంటి ప్రభావ నా బతికి ఇలాగైపోయింది, నా జీవితకాలం నేను ఇలాగే బతకాలా, ఇలాంటి జీవితం వద్దు ప్రభావ, తీసుకో, ఇలాంటి జీవితం నాకు వద్దు ఎంత అని చెప్పేసి ఎంతో ఏడ్చానండి. ఏడుతున్నాను. తీసుకెళ్లారు, మాస్ పోషన్ తీసుకొచ్చి వచ్చి ఇంకా మంచం పడుకున్నాను. తీసుకొచ్చారు, మాస్ పోషన్ తీసుకొచ్చాను, పడుకున్నాను. మళ్ళీ మంచం పడుకున్న సమయంలో ఇదే ఏడుపుండి, ప్రభా ఏంటి ప్రభా నా బతికిలాగైపోయింది, నేను ఏం చేశాను, నేను బ్రతుకున్నంత కాలం నీ సేవలోనే వాడబడ్డా, ఎన్నో ఊర్లు తిరిగి సేవ తపలాలు వాయించాను, నా బతికిలాగైపోయింది ఏంటి ప్రభా అని చెప్పేసి ఏడుస్తానండి. సోదరులారా, ఎంత భయంకరంగా ఏడుస్తానంటే మరణ పడకల్లో ఉండి పడుకుని, ప్రభువా నా కాలు ధర పలానా తప్పు చేసి నేను అవమానపరచంతండి, నన్ను తప్పు క్షమించిన పాపం దొరికించని చెప్పి, అలాగే నా మోకాళ్ళ ద్వారా చేసిన చెప్పి నా చేతుల ద్వారా నా క్రియలతో నా కారణం ప్రతి ఒక్క అవయవాన్ని తెలుసుకున్నానండి. ప్రతి ఒక్క అవయవాన్ని తెలుసుకుంటూ ప్రభా పలానా తప్పు చేశానయ్యా, నేను అవమాన తప్పు చేసిన పాపం దొరికించి ప్రభా ఇట్లాంటి బ్రతికతో తీసుకో ప్రభా అని చెప్పేసి ఎంతో భయంకరంగా ఏడిచానండి. ప్రియమైన దేవుని అప్పుడు ఆ సమయంలో అనుకున్నా, ప్రభా నేను బ్రతికితే నీ సేవ చేస్తా, లేకపోతే నాకు ఈ జీవితం తీసుకో, నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తానని చెప్పేసి దేవుని దగ్గర అడిగితే సమయంలో మీకు అనిపించిందండి, దేవుని పాటలు పాడుతున్నాను, దేవుని పరిచర్యలో తబలా వాయిస్తున్నాను, ఎందుకు నా జీవితం ఇలా అయిందని అడిగానండి. ప్రభా నిన్ను సేవలో వాడబడుతున్నాను, ఎంతగా చేశాను, నా బతికిలాగైపోయిందని చెప్పేసి అడిగానండి. అడిగిన తర్వాత ప్రభా ఇలాగైతే జీవితం నాకు వద్దు, తీసుకో అని చెప్పేసి అలాగే ఏడుతూ ప్రార్థించే షవరింగ్ వచ్చేసింది. షవరింగ్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ నా కన్నీలాగి కింద పడినాయో ఆ షవరింగ్ వచ్చేసి మొత్తం ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇలా మొత్తం 3 ముక్కల కింద ఇడిపోయింది. ఆపరేషన్ మొత్తం ఇడిపోయింది, 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇడిపోయి లోపల నుంచి తెల్ల కారిపోతుంది, వైట్ కారిపోతుంది. ఏంటి ఇలా కారిపోతుంది అని చెప్పని అడిగితే ఒక్క డాక్టర్ కూడా దగ్గర రాలేదండి. ఒక్క డాక్టర్ కూడా దగ్గర చూడలేదు, అసలే చూడకుండా కారిపోతుంది, వైట్ కారిపోతుంది, ఏంటి ఇలా కారిపోతుంది అని చెప్పంటే ఒక అతను ఎవరో కథనండి. మరి ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ అతను సూతన సమయంలో అండి ఇది ఏంటి మా అమ్మగారు ఇది ఏంటంటే ఇలా కారిపోతుందని అడిగితే సీమ్ అంటారని అడిగితే, సీమ్ అయితే మటుకి బ్యాడ్ స్మెల్ వచ్చేది, అది బ్యాడ్ స్మెల్ ఏమి రావట్లేదు, మీరు అక్కడ కూర్చోలేరు సీమ్ కారితేనే, అది ఎంత కారుతుందో కారణం అని చెప్పేసి అంటే ఒక 6 బకెట్ పైన కారిందండి. అలా కారి దానికి అది ఎత్తికిపోయింది. డాక్టర్స్ వేయలేదండి అసలు, దేవుని కారణం. ఎందుకంటే ప్రియమైన సోదరులారా, మీరు చూస్తున్నాం ఈ లోక సంబంధమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు సత్యం నాకేం సంబంధం లేదని చెప్పినాడు ఏంటంటే సంతకం పెట్టుకున్నాడు తప్పించేం కాదు, కానీ మనకు డాక్టర్ కంటే పరమ డాక్టర్ మనం వదిలేస్తున్నాం. కానీ అలాగే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసింది. చూడండి ఈ యొక్క ఆపరేషన్ డాక్టర్ మళ్ళీ చేయలేదండి. తర్వాత మళ్ళీ దానికి అది అలా అతికిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల నుంచి బ్లేడ్ పెట్టాడండి. ఆ బ్లేడ్ పెడుతుంటే బ్లేడ్ కూడా ఏంటంటే బ్లేడ్ ఏమో వాళ్ళు అంటారు తీసేసామని చెప్పి అంటారు, నేనేమో బ్లేడ్ ఉందంటాను లోపల, బ్లేడ్ ఏమో వాళ్ళేమో బ్లేడ్ తీసామని డాక్టర్ దెబ్బలాడుతున్నారు, అతోటి తీసేసామని చెప్పి అంటున్నారు. అంటాను బ్లేడ్ ఉందని చెప్పి మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ స్కానింగ్లో చూస్తే స్కానింగ్ లోపల బ్లేడ్ కనపడింది. ఇప్పుడు మళ్ళీ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి అంటే బ్లేడ్ పొట్టలోనే ఉంచి ఆపరేషన్ చేస్తారు. బ్లేడ్ అంటే ఇంత పొడుగంటిది బ్లేడ్ పెట్టాడు లోపల నుంచి, వైట్ కారుతాను లోపల నుంచి, అది లోపలికి వెళ్ళిపోయింది, అది ఇక్కడ అతికిపోయిందండి. ఇది ఇక్కడ చిన్న కుట్టేసి అని పెట్టాడు, ఇది కూడా అతికిపోయింది, దేవుని ఇక్కడ ఇది అతికిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, ఆ బ్లేడు లోపల ఉండిపోయింది. నేను 100 అంటాను, డాక్టర్ లేరు అంటారు, 100 అని చెప్పంటే అప్పుడు నేను గట్టిగా కాకలేస్తుంటే అప్పుడు తీసుకెళ్ళి స్కానింగ్ చూశారు, లోపల చూశారు, అప్పుడు అతికిపోయిందని తీసుకెళ్ళి మత్తు కూడా పెట్టలే, తీసుకెళ్ళి అలా కోసి లోపల చేయి పెట్టి ఆ బ్లేడ్ తీసారండి. ప్రియమైన దేవుని బిడ్డారు, అలాగా ఉంటున్నా చూడండి దేవుని దగ్గర. ఎందుకంటే దేవుని దగ్గర చూడండి కీర్తన గ్రంథము 27 అధ్యాయం 4వ వచనం ఒక చక్కటి మాట ఉంటుందండి. నాకు యొక్క మాట చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితాంతం కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి యొక్క వాక్యం ప్రియమైన దేని పెట్టారు. ఆ రోజు నా యొక్క జీవితంలో అడిగిన ప్రభువా నేను బ్రతికితే నీ సేవ చేస్తాను, లేకపోతే నాకు ఈ జీవితం వద్దు అని చెప్పేసి దేవుని దగ్గర అడిగిన ప్రసన్నత. అక్కడికి నేను ఎన్నోసార్లు మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు, నెహేమి గారు అని చెప్పి ఆత్మీయ తండ్రి గారు ఆయన అంటూ ఉండేవాడండి, ప్రసాద్ నీకు సేవా పరిచర్లు అయిన ఉంది, సేవా పరిచర్లు అయిందని చెప్పేవాడండి. ఆయన చెప్తాను సరే నేను నవ్వివ్వండి, ఎందుకంటే పాట పాడతాం సరిగ్గా రాదు, వాక్యం చదివివ్వండి, తపాలు వాయించివ్వండి, నవ్వుకున్నా, నాకు పాట పాడతాం కూడా రాను మనిషిని. ఆయన చెప్తా ఉంటే నేను ఏకతాళిగా మడుకునేవాడిని, ఆయన నేనేం సేవ చేస్తానని చెప్పేసి. కనుక ప్రియమైన సోదరులు అలాగా ఉండగా కొంతకాలం 5 years అయిందండి. 5 years అయిన తర్వాత నేనేంటంటే దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అంటే పెళ్లి చేసుకోవద్దు మానేద్దాం అనుకున్నాను, దీనివల్ల ప్రాబ్లం. కానీ 5 years అయినా సరే దీని ద్వారా నాకు చిన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన డాక్టర్లు చేస్తే అది ఎన్నో వస్తాయి. కానీ దగ్గర ఇప్పుడు 20 years పైన అయిందండి.
ఇప్పుడు దాకా కూడా ఇంత రిమార్క్ లేదు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన డాక్టర్ చేసినటువంటి ఎన్నో రకాల బాధలు వచ్చేది. అయినా నా దేవాదేవుని చేసిన అది కంటికి కనపడదు, చెవికి కనపడదు, హృదయానికి గోచరించింది. అలాంటి గొప్ప అద్భుత గారు మా యేసయ్య చేసిన. చూడండి, మనం చూస్తున్న దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం కనుక ఎలాగైతే అడిగాను, ప్రభా నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తాను ప్రభు అని చెప్పేసి దేవుడు నా పట్ల అలాగే ఇచ్చాను. కనుక కొంతకాలం అయిన తర్వాత అలాగున్నా నేను ఈ యొక్క దీని ద్వారా ఈ ఆపరేషన్ చేయించుకున్నాను కదండి, ఈ ఆపరేషన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, దీని ద్వారా మనకి మళ్ళీ మ్యారేజ్లు గట్ట వద్దు, అవసరం ఎదురువాడు మనం పాడవకూడదని చెప్పేసి మ్యారేజ్ కూడా చేసుకున్నప్పుడు నేను ఇష్టపడేవాడిని కాదండి. అలాగే దగ్గర 5 years చూసామండి. 5 years చూసిన తర్వాత దీని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. దేవుడు అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనపురం గోడ్లో సెక్యూరిటీ గార్డ్ చేసేవాడిని. ఆ సెక్యూరిటీ గార్డ్ చేస్తున్న సమయంలో నాకేంటి నైట్ సమయంలో వెళ్ళేవాడిని. నైట్ సమయంలో కూర్చొని లోపల కూర్చొని అలా కూర్చొని నా పరిస్థితి అంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడమే. అలా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటూ కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన చేయక ఇవి వచ్చిందండి. ఒక వ్యక్తి ముందు ఒక ఆమె వచ్చింది, బీఈడీ చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయినేమో అడిగా, ప్రభు మరి మా అమ్మోళ్ళందరూ పండు ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు శుభ్రంగా జాబ్ వాటర్ కదా మంచి బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుందని చెప్పేవారు. కానీ నాకు అది కాదు, నాకు దేవుడి చూపించాలి, దేవుడు ఏర్పరిస్తే నాకు కావాలి. దేవుని కాకపోతే వీళ్ళు ఎంత కాకపోయినా వ్యర్థం, సరిగ్గా కాపురం చేయరు. దేవుడి మాట వినాలని చెప్పేసి అంటే దేవుని చిత్తమైతే నాకు కావాలని చెప్పేసి ఏం చేసి దేవుడిని అడిగిపోయాను. మా అమ్మలు చెప్పేవారు కానీ దేవుడిని అడిగిపోయాను ఎక్కువ అని. అలాగంటే ఆవిడకి క్యాన్సిల్ అయిపోయింది. కనుక రెండోసారి వేరొక వ్యక్తిని వచ్చారండి, వేరొక సంబంధం వచ్చింది నాకు. ఆ సంబంధం వచ్చిన సమయంలో కూడా మా అమ్మాయిలు అందరూ ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పంటే అప్పుడు కూడా నేను దేవుడిని అడిగా, ప్రభు మరి ఈ అమ్మాయిని వచ్చింది మనం పెళ్లి చేసుకోమంటావా, నీ చిత్తమైతేనే జరిగించి, నీ చిత్తం కాకపోతే నాకు వద్దు, నీ చిత్త ప్రకారం జరిగించి ప్రభు అని చెప్పేసి అలాగే ఉంటుండగా అమ్మకి మ్యారేజ్ అయిందండి. 2011 సంవత్సరంలో మ్యారేజ్ అయింది కానీ నాకు ఇలాగ ఆపరేషన్ అయిందని చెప్పేసి నా భార్యకి కానీ లేకపోతే మా బంధువులకి ఎవరికి మా అత్తవారు గారు ఎవరికి తెలియదండి అసలు. దాన్ని కూడా దాచిపెట్టేసాను. ఎందుకంటే ఏముంది ఈ కడుపు మీద ఆపరేషన్ చూస్తే మళ్ళీ ఏమైనా కంగారు పడుతుంది, ఇది జబ్బు అంటాడని చెప్పి అనుకుంటారని చెప్పేసి నేను ఇది కూడా దాచిపెట్టిన తర్వాత అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత మరలా కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అవటం 4 నెలలు 3 నెలలు పోవడం ఇలాగే జరుగుతొచ్చింది. ఇలాగే జరుగుతున్న సమయం అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఆ మనపురం బ్యాంకులో మానేసి ఆంధ్ర బ్యాంకులో చేసేవాడిని. నేను ఆంధ్ర బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా చేశాను. ఆంధ్ర బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్న సమయంలోనే ఒక అతను వచ్చాడండి. లోపల కూర్చుని నేను ఇలా బైబిల్ చదువుకున్నాను. ఇక్కడ ఆంధ్ర బ్యాంకులోకి వెళ్ళిన సరే సెక్యూరిటీ గార్డ్ అయినా సరే బైబిల్ చదువుకుని కూర్చుని బైబిల్కి సూపర్గా ఏసీ వేసిన బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఆ సమయంలో నన్నడైనా ఎవరైనా అని చెప్పాడు, ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి ఆయన మీద సీరియస్ అయిపోతే అలా మాట్లాడుతావు ఏంటయ్యా, మీరు ఎవరైనా అడిగితే నేను హోమియోపతి డాక్టర్ అన్నాడు. హోమియోపతి డాక్టర్ అన్నారు కాబట్టి నాకు చిన్న ప్రాబ్లం ఉంది చేసి పెడతానని చెప్పాను. ఏం ప్రాబ్లం అడిగిన ఆయన అన్నాను, నాకు లోపల మ్యారేజ్ అయింది, పాప కన్సీవ్ అవుతుంది కానీ తెప్పించి మళ్ళీ 3 నెలలు పోతుంది. ఆ ప్రాబ్లం ఏంటి ఏంటంటే నేను సన్నగా ఉండను ఇంకా బాగా. ఆయన అన్నాడు నేను కింగిలో తయారు చేస్తానని చెప్పాను. అని ఇప్పుడు కొన్ని టెస్టులు చెప్పాడు. నేను ఆ టెస్టుల కట్టని చేసి ఆయనకి అటుకెళ్ళి ఇచ్చా. ఆయన నాకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చాడు. ఆ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నా. వేసుకున్న సమయంలో నేను అడిగాను, ఏమంటే దీనికి ఏమైనా పచ్చిం చేయొచ్చని అడిగితే పచ్చిం గట్ట ఏం అక్కర్లేదు అన్నీ తినేయచ్చు అని చెప్పాను. అది ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఆ యొక్క హోమియోపతి మెడిసిన్ జుమ్మలు లాగుతూ ఉండేది వాళ్ళంతా. లాగుతున్న సమయంలో ఇదేంటిది ఎంతగా జుమ్మలు అవుతుందంటే నాకు ఏదో పని చేస్తుంది మెడిసిన్ అని చెప్పేసి సంతోషపడిపోయేవాడిని. తర్వాత అలాగ ఉన్నాను. ఒకరోజు హైవే కళ్యాణ మండపంలో మ్యారేజ్ ఒకటి తేలిందండి. అక్కడికి వెళ్ళా. అప్పుడు నాకు పాప పుట్టేసింది. అప్పుడు వెళ్తే మ్యారేజ్లో అప్పుడు పలావును కోడి మాంసం కలిసి భోజనం చేసిన తర్వాత కళ్ళు తిరిగిపోతున్నాను. మనిషిని ఎత్తున్నాను కానీ మనిషిని కళ్ళు తిరిగిపోతున్నాను. అక్కడ మనిషిని తెలియలేదు. చేతులు కట్ట 2 కూడా కాళ్ళు పని చేయట్లే. అయినా సరే బండి ఎక్కేసింది. అప్పుడు కవాసికి బాక్సులు ఉండేదండి నాకు. ఆ బండి మీద ఎదరేమో కూతురుని కూర్చోబెట్టుకున్నా, వెనకాలేమో మా భార్యను కూర్చోబెట్టుకుని నర్సాపురం మా ఇంటికి వెళ్ళకుండా మా అత్తూరు సార్వ అని చెప్పేసి అక్కడ 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సార్వ సరిగ్గా బండి మీద కూర్చుని అలా సార్వ తీసుకెళ్ళిపోయాను. మా అత్తూరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ బండి నిలబెట్టి వాళ్ళు దిగిన ఇలా కింద పడిపోయాను. పడిపోతుందో అప్పుడే మా మామగారు చూశాడు, ఇదేంటి పైకి ఏంటిదని చెప్పి ఇలా పడిపోయి చెప్పి పైకి చూడికి ఈ పొట్ట మీద ఇవన్నీ ఆపరేషన్ అప్పుడు కనపడి వాళ్ళ కనపడుతుందో వీళ్ళకి అయ్యో ఏంటి నా కూతురికి ఇలాంటి జబ్బుని చేసేసానని చెప్పేసి మా మామగారు చాలా బాధపడిపోయాడు. ఇలాంటివి చేసేసానని చెప్పేసి చాలా బాధపడిపోయి అయినా మరి ఇలా ఉంది కదని చెప్పేసి నర్సాపురం పాత ఎండిగిరి హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అన్నారండి, ఆయన ఇంకా బతకడు తీసుకెళ్ళిపోయి చచ్చిపోతాడు. ఇది రెండోసారి. మొదటిసారి మరణ బంధకాల దగ్గరికి వెళ్ళిపోయానండి.
ఇది రెండోసారి, ఇది పాతాళ వేదంలో. అప్పుడు డాక్టర్ అన్నారు తీసుకెళ్ళిపోండి, మొత్తం బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయిందని చెప్పి అన్నారంటే. మళ్ళీ మా ఇంటికి నర్సాపురం, అది ఆ హాస్పిటల్ నుంచి నర్సాపురం మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూర్చున్న సార్ మా అన్నయ్య అంటున్నాడు, పండు ఏం చేశారు నా పండు అని పిలుస్తారండి. పండు ఏం చేశారని అడిగితే నేను హోమియోపతి మాట్లాడుతున్నాను కానీ కాళ్ళు చేతులు ఏం పనిచేయట్లే. ఏం చేశారంటే నేను హోమియోపతి మెడిసిన్ వేసుకున్నాను. హోమియోపతి డాక్టర్ గారి పేరు బాబ్జీ అని చెప్పాను. అప్పుడు మా అన్నయ్యకి ఆయన డాక్టర్ గారి ఇళ్ళకి అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఆ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు కానీ నన్ను సొంతంతో డాక్టర్ గారు కూడానే కాళ్ళు చేతులు ఆడలేదు. నా పరిస్థితి అలాగైపోయింది. మనిషిని ఎత్తున్నాను కానీ సజీవ శవం, ఇంకా మనిషి నాకు ఇంకేమీ లేదు, ఇంకా సజీవ శవంలా ఉన్నాను, అలా పడిపోయి ఉన్నాను. ఏంటి నన్ను సొంతంతో డాక్టర్ గారు కంగారు వచ్చేసింది. ఆ డాక్టర్ గారు వచ్చి నా దగ్గరకు వచ్చి కంగారు పడుకున్నాడు. కంగారు పడుకుని ఆయన కూడా ప్రార్థనకి వెళ్తాడు. ప్రార్థన చేసి నేను 4 పొట్లాలు ఎత్తున్నాను. ఈ 4 పొట్లాలు అరగంటకో సేమ్ చేయమని చెప్పానండి. ఒక పొట్ల విషయం దాకా నా దగ్గర ఉన్నాడు ఒక అరగంట దాకా. ఆయన అన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపోండి అని చెప్పాను డాక్టర్ గారు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మా వాళ్ళు అన్నాడు బండి ఎక్కించి తీసుకెళ్ళిపోతుంటే ఇంటికి వద్దు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను డాక్టర్ గారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పాపం లోపలికి వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఆ యొక్క సూట్ కేసు అలా పెట్టి అలా బార్లు పడి చచ్చిపోయింది. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం. లెక్క ప్రకారం నేను చనిపోవాలి, అలాంటి దేవుడు అక్కడ ఆయన చనిపోయాడు. నాకు తెలియదు, తర్వాత మా వాడు చెప్పారు ఇలా డాక్టర్ గారు లోపల చనిపోయాడు అని చెప్పేసి. దేవుడికి చేసే కార్యం ఏంటంటే అది కంటికి కనపడదు, చెవికి కనపడదు, హృదయానికి గోచరించండి సరేండి. అలాంటి గొప్ప కార్యం చేసే దేవుడు అండి, ప్రియమైన దేవుని పెట్టారు. ఎందుకంటే మనం అనుకుంటాం అతమాటికి ఈ లోక సంబంధమైన చూస్తాం తప్పించి నా దేవుని దగ్గర ఎలా కన్నీళ్ళు విడిచానో నా దేవుడు నాకు కన్నీళ్లు చూశాడు. ఎందుకంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటాం కానీ మనం ప్రార్థన చేస్తాం, నాకు కపటమైన కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు చూడండి ఎలాంటి కన్నీళ్ళు అంటే అయ్యి మనకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన హృదయ పగిలిపోయిన సమయంలో తెలియకుండా వచ్చేస్తాం. అలాంటి కన్నీరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ దెబ్బ దేవుడు మళ్ళీ చూడండి ఇక్కడ కన్నీళ్ళు విడుతూ ప్రార్థన చేస్తాం. ప్రభా ఏంటి ప్రభా నా బతికి ఎలాగైపోయిందని చెప్పేసి చాలా మళ్ళీ బాధపడిపోతున్నాను. నా బతికి ఇంక ఇంతేనా అని చెప్పేసి అలాగా ఉండగా దేవుడు ఆ పట్ల కార్యం చేసింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ బ్లడ్ తీసి మళ్ళీ వేరే బ్లడ్ వేశారు. అబ్బా మొత్తం పాయిజన్ అయిపోయిన బ్లడ్ అని తీసేశారు. తర్వాత మళ్ళీ దేవుడు నాకు వేరే బ్లడ్. అలాగ కొంతకాలం ఆగుతూ ఉన్నానండి. అలాగ ఆగుతూ ఉన్న సమయంలో మరలా దేవుడు ఏంటంటే నేను చూడండి దేవునికి ఏం చెప్పాను, ప్రభా అని బ్రతుకుంటే నీ సేవ చేస్తాను ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర మాట చెప్పాను. కానీ దేవుని ఏంటంటే చూడండి ఏమంటారు సార్, మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఆపద అయిపోయిన తర్వాత దేవుడు గుర్తురాడు. అప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ప్రభా అని చెప్పి ఏడిసాను తప్పించి అది తగ్గిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయి మళ్ళీ ఈ లోక సంబంధమైన మళ్ళీ జాబుల చేత మొదలెట్టాను. మనకి అలాగే ఉండగా మళ్ళీ ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉన్నాడు. ఆయన అన్నాడండి, ప్రసాద్ ఎస్సీ కార్పొరేషన్లో మీకు జాబులు పడి నువ్వు నీ సర్టిఫికేట్లు తెచ్చుకొని చెప్పాను. తీసుకొచ్చిన తిత్తానికి వెళ్తున్న సమయంలో దర్శనం, నీకు సేవకి వెళ్ళే సమయం వచ్చేద్ది, నీకు జాబ్ వచ్చేద్ది. నేను దేనికి వెళ్ళమంటారని చెప్పేసి ఎలా వస్తున్న ఆ యొక్క దర్శనం కనపడుతుంది నాకు. నీకు సేవకి వెళ్ళే సమయం వచ్చేది, జాబ్ వచ్చేది, నేను దేనికి వెళ్ళమంటారని చెప్పంటుందో నాకు వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాకానే నేను చేసిన చాలా తప్పు చేశాను అని చెప్పేసి ఆ సర్టిఫికేట్లన్నీ పట్టుకెళ్ళండి బీరువా ఎందార్లో పెట్టేసి ఇంకా దానికి గొడవ ఎత్తలేదు, నేను సేవకి వెళ్ళిపోవాలని చెప్పేసి అలాగ ఉంటున్న సమయంలో మళ్ళీ నా భార్యకి మళ్ళీ ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఇంకో 5వది పోయిందండి. మళ్ళీ ఎడుతున్నా, 5 ఏంటిది ఎంత దారుణం అయిపోయింది నా పరిస్థితి. 4 ప్రెగ్నెన్సీని పోని మళ్ళీ 5వ ప్రెగ్నెన్సీ అది పోయింది. 5వ ప్రెగ్నెన్సీ పోయినప్పుడు నాకు ఇది ఎలాగో ఎవరు గుర్తు చేశారంటే 5వ ప్రెగ్నెన్సీ నా ఫ్రెండ్ ఒక అతను ఉండండి, సుభాన్ రాజన్ గారు చెప్పేసే కథన. అతను ఏటీఎంలోని క్యాష్ పెడతా ఉండేవాడండి. సోదరభావంగా మాకు అన్నయ్య ఉండేవాడు. ఆయన వచ్చినాడు, ఆ మిసెస్ గారు ఇంజక్షన్ చేస్తున్నాను, 500 పెట్టి ఇంజక్షన్ చేయించుకోండి ప్రెగ్నెన్సీ పోకుండా. ఆవిడ ఇంజక్షన్ చేసింది, అలాగే ఇంజక్షన్ చేస్తూ ఉంది. తర్వాత వీడికి మళ్ళీ 5వ ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఏంటి ప్రభావ ఇలాగైపోయిందని చెప్పేసి మళ్ళీ ఎడుతున్నాను నేను. ఎందుకు నేను ఏం చేసిన దేవుడు ఏం లేదు, దేవుడు అన్నీ కూడా మర్చిపోతాడని చెప్పేసి దేవుడిని తిట్టేస్తున్నాను పెట్టుకుని. ఆ సమయంలో అన్నాడండి ఆయనకి తెలియదండి అసలు పాపం. ఆ సువర్ణ రాజన్ ఆయనకి ప్రసాద్ అని చెప్పి అన్నాడు. ఏంటి అన్నాను అంటే ఒక్కసారి వెనక్కి చూడు, నువ్వు దేవునికి ఏదో కొదువు పెట్టావు అన్నాడండి. నాకు అప్పుడు మా ఇంటి బ్లాక్ అయిపోయిందండి గారు. ఏంటంటే నువ్వేదో దేవుడు కొదువు పెట్టావు అని చెప్పడంతో నాకు ఎక్కడికో ప్రభా. అప్పుడు మళ్ళీ వెంటనే మోకాళ్ళేసి ప్రార్థించి ప్రభా క్షమించి ప్రభా, సత్య సౌభతులు ఉంటే నీ ప్రభా నీ సేవ చేతను చెప్పుకున్నాను. మరలా ఏడిసి అప్పుడు ఏం చేశానంటే మా అమ్మగారి దగ్గరికి ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని అడిగా, అమ్మా అన్నాను. ఏమని అడిగితే నేను సేవకి వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెళ్ళొద్దన్న మాట మీరు అనొద్దు అని చెప్పేసి మా అమ్మగారు చెప్తుంతో మా అమ్మగారు ఇంకా మాకేం మాట్లాడలేదండి. ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఒక రుమాలు ఒకటి, ఒక దుప్ప ఒకటి, 2 జతల బట్టలు తీసుకుని మా ఆత్మీయ తండ్రి గారు నర్సాపురం నెహేమి గారు అని చెప్పేసి అన్నాను.
ఆయన దగ్గర ఆయన చెప్పేవాడు నాకు, ప్రసాద్ నీకు సేవా పరిచయాలు అయినా ఉంది, సేవా పరిచయాలు అయింది చెప్తున్నాడు ఆయన. ఆంధ్ర బ్యాంకులోని సెక్యూరిటీగా చేశాను. అది తర్వాత మళ్ళీ నేను మనపురం బ్యాంకులో చేశాను, ఐసిఐసిఐ బ్యాంకులో చేశాను. తర్వాత చూడండి మళ్ళీ సెక్యూరిటీ సూపర్వైజర్కి చేశాను, యంగ్ ఇండియా కంపెనీలో ఏజెంట్కి చేశాను. మళ్ళీ ఇదన్నీ అయిపోయినాయండి. లేకపోతే నేను సేవకి వెళ్ళిపోవాలి వద్దని చెప్పేసి ఆంధ్ర బ్యాంకులో జాబ్ వదిలేసుకున్నాను. ఆంధ్ర బ్యాంకులో జాబ్ వదిలేసుకుంటే మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంకులో జాబ్ వచ్చింది. మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంకులో నేను నాకు వద్దు అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంకులో చేసుకున్నాను. తర్వాత మనపురం బ్యాంకులో మళ్ళీ జాబ్ వచ్చింది. మళ్ళీ రమ్మన్నారు, నేను నాకు వద్దు, నేను సేవకి వెళ్ళిపోవాలని చెప్పాను. మళ్ళీ ఫర్నిచర్ కంపెనీ సూపర్వైజర్ కింద రండి, మీకు దగ్గర 20,000 రూపాయలు శాలరీ వస్తుంది, మీకు డైలీ అయితే మీకు 500 వస్తుంది, మీకు 5 డబ్బులు వస్తాయని చెప్పన్నాడు. నాకు వద్దు, నేను సేవకి వెళ్ళిపోవాలని చెప్పేసి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నేను దేవుని సేవకు వస్తాను. ఎందుకంటే ఇప్పుడు దేవాదేవుడు చూడండి, ఆయన చేసే కార్యం మీద కంటికి కనపడదు, చెవికి కనపడదు, హృదయానికి గోచరం. కానీ నాకు ఎప్పుడైతే నాకు ఆ యొక్క సోదరుడు చెప్పాడో, నాకు నేను దేవునికి ఏది తప్పు చేశానో, నేను ఎక్కడ తొట్టుకుపోయినా నాకు వెంటనే నాకు వెలిగింది, బలు వెలిగింది. నేను సత్య సంస్థితిలో ఉన్నా ఆ సమయంలో అన్నాడు దేవుడు, నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తాను తండ్రి అని చెప్పాను. కానీ దేవుని మాట మర్చిపోయాను. వచ్చాను, ఈ లోక సంబంధమైన జాబులను ఎత్తుకున్నాను. కానీ అయినా సరే తర్వాత సేవలోకి వచ్చాను. తర్వాత మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర 3 నెలల 15 రోజులు అండి సేవలోకి రావటానికి. నాకు ఏదో కూడు లేక లేకపోతే తింటాను లేకే కాదండి, కూడు మొత్తం అన్నింటికి అన్నీ ఉన్నాయి. కానీ మా ఆత్మీయ తండ్రి గారు సేవకి వెళ్ళాలంటే చూడండి, ఆయన మామూలుగా పంపించాడు. నేను నువ్వు సేవకి వెళ్ళాలంటే వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించి, నీ దేవుడు ఎక్కడికి చూపిస్తాడో అక్కడికి. ఇప్పుడు నన్ను దేవుడి దగ్గర సేవకి వెళ్ళడానికి 3 నెలల 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాను. ఆ 3 నెలల 15 రోజులు ఆ దేవుడు నాకు దర్శనం చెప్పాలి. అది దైవజన కూడా ఆయన కూడా ఉపవాసం నాతో పాటు ఆయనకి చెప్పాలి అని చెప్పేసి అలా 3 నెలల 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడి ఈ బైనపాలెం చూపించాడు. ఈ బైనపాలెం వచ్చా, ఈ బైనపాలెంలో నేను ఉన్న ఇంట్లో ఒక భయంకరమైన చీకటి ఉండేదండి, పెద్ద చీకటి. అది నాకు కనపడింది. ఆ చీకటి చూశాను. సరిగ్గా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గృహం దగ్గరకు వచ్చి నేను ఏంటి మాకు ఈ ఇల్లు అద్దుకుందా అని అడిగాను. అద్దెకి ఇస్తారని చెప్పండి, ఇస్తామండి అని చెప్పి అన్నారు. ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నారు, మా మామగారు అన్నారంటండి, ఆ జాబు మానేసి సేవకు వచ్చేస్తున్నాడో లీవ్ ఇవ్వద్దని చెప్పండి అని చెప్పేసి ఇంటికి వాళ్ళతో చెప్పాడంట. వాళ్ళు అన్నారు వద్దండి, ఏమన్నా ఖాళీ లేదు ఎవరికి ఇచ్చేసామని చెప్పన్నారు. మళ్ళీ ఇదేంటండి ఏంటని అడిగితే వాళ్ళు తీసుకోగలని చెప్పారన్నారో, మేము మామగారు ఎలాగని చెప్పాడు అని చెప్పన్నాడు. వాళ్ళ మాట పట్టించుకోవద్దు, మీకు నేను ఉంటానని చెప్పేసి అంటే ఆ ఇంట్లోకి వచ్చాను. పాపం అప్పుడు ఈ ఇంటిగల ఓనర్ గారు లేరు, ఇంటిగల వాళ్ళ విఏపురాలు గారు ఉన్నారండి. ఆవిడ అందే ఇంట్లోకి అద్దెకి వస్తామని చెప్పంటే ఆవిడ అందే 1500 అద్దమ్మని చెప్పింది. విఏపురాలు గారు 1500 అద్దె ఉందండి అన్న. అద్దె అని చెప్పంటే 1500 కాదండి 1000 రూపాయలు అద్దెస్తానని చెప్పన్న. 1000 రూపాయలు అద్దెస్తానని చెప్పంటే నేను చెప్పేసి ఇంట్లోకి వచ్చాం. ఇంటిగల ఓనర్ గారు కుర్రాడు సురేష్ గారు, బాబీ గారు అని చెప్పారు, పిల్లలు మనవలండి వాళ్ళు ఇంటిగల ఓనర్. వాళ్ళు అన్నారు, బావగారు మీరు అద్దొద్దండి, మీరు కరెంటు బిల్లు కట్టుకుని ఉండండి అని చెప్పంటే ఇంట్లోకి వచ్చి 7 సంవత్సరాల నుంచి నేను కరెంటు బిల్లు కట్టుకున్నా కానీ ₹1 అద్దోలేదండి వాళ్ళకి. దేవుడు గొప్ప కార్యం వాళ్ళ ద్వారా చేశాడు. నేను ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత మా పాపకి జ్వరం వస్తుంది. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి మా పాప ఇప్పటికి 3rd క్లాస్ అవుతుంది. ఇంట్లోకి వచ్చాం, పాపకి జ్వరం వస్తుంది ఏంటని చెప్పేసి బెల్లు వేసుకునే స్థితి కూడా లేని పరిస్థితి. దేవుని మీద పోసాం. కానీ ఇక్కడ ఒకరు కూడా వచ్చి వచ్చి మాకు ఈ గోడలే ఇవే సాక్ష్యం అండి. మేము చెప్పుకున్న వాక్యం ఏంటి, ప్రార్థన, ఈ గోడలే మాకు సాక్ష్యం. ఒకరు కూడా రారు, ఇప్పటికి కూడా రారండి ఇక్కడ. కానీ అలాగే అంటే మా పాపకి జ్వరం కింద వచ్చేసింది. ఆ జ్వరం బెల్లేస్తుంటే బెల్ల మొక్కల కింద కొరికి కింద పడేసేది. అలాగే వేసి వాళ్ళు బెల్లాలు పడేసేది. అది ఏమైందంటే ముదిరిపోయి జాండీస్లో పెట్టేసింది పాపకి. జాండీస్లో పెట్టేస్తే కళ్ళేమో పచ్చకొచ్చేసింది. పక్కన కథను చూశాడు, ఈ పిల్ల కళ్ళు బాగా పచ్చకొచ్చేసింది. ఇది పచ్చకామలేమో బాబు, పిల్లలు పాస్ పట్టరండి, నేను టెస్ట్ చేస్తానని చెప్పన్నాడు. అప్పుడు అన్నాను, మా పాస్టమ్ గారు పొద్దున్న చేస్తే టెస్ట్ చేసి పట్టుకెళ్ళాను. ఆ రోజు ఆగస్టు 15 అండి. ఆ పాస్టమ్ గారితో చెప్పానమ్మా, ఈరోజు ఆగస్టు 15 కదా, పిల్లకి స్నానం చేయించు, నేను స్కూల్ గారి దగ్గర తీసుకొస్తాను, ఇవాళ ఆగస్టు 15 కదా అని చెప్పంటే నేను ఆ టెస్ట్ పాస్ని పట్టుకెళ్తానికి ఆయన దగ్గర పట్టుకెళ్ళాను. ఇప్పుడు ఏం చేసింది, స్నానం చేపేతానికి నీళ్ళు కాసి ఎత్తంటూ పోసిందంట. ఆ పోసిన సమయంలో పిల్లలు చచ్చిపోయింది. అంటే మనిషి అయితే ఉంది కానీ గుండె ఆగిపోయింది, ప్రాణం లేదు. మనిషి అయితే బిగిసిపోయింది. అలా బిగిసిపోయి ఎలా ఉంటుందో ఇంట్లో ఈ ఇంట్లో మొత్తం అందరూ వచ్చారండి. మీ ఇంట్లో ఉన్న దెయ్యం ఉంది, పెద్ద దెయ్యం ఇది, ఈ సేకటి చాలా సేకటి, ఈ మీరు ఉన్న దెయ్యం అని చెప్పేసి ఎలా అనివారు. వాళ్ళు వచ్చి అన్నారు, కొబ్బరికాయ కొట్టాను ఒకడం, తాడు కట్టాను ఒకడం అని చెప్పేసి అంటే ఎవరే మనిషి అది ఒకటేనండి. ఏండి అలాంటి మాటలు మాట్లాడకండి.
నా వెనకున్నవాడు గొప్పవాడు. మీరు అలాంటి మాటలు మాట్లాడుకుంటే అన్నారు, మీరు పాస్టర్లు అంతా ఇలా మాట్లాడతారో, పిల్లలు చంపేసుకున్నాం, ఏమో దేవుని స్తోత్రం, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పేసి వాళ్ళు అంతగా భయపెట్టినా సరే అండి, ఇంట్లోకి వచ్చి మోకాళ్ళు వేసాను. ప్రభువా, మరి నేను నీ సేవకు వచ్చాను, ఇప్పుడు నా కుమార్తెకి ఏదైనా జరిగిందంటే నాకు అవమానం కాదు, నీకు అవమానం, అది నీ మీద బాగా ఆధారపడి వచ్చాను అని చెప్పేసి వాళ్ళు ఎంతమంది వచ్చారు, చాలా భయంకరంగా టార్చర్ చేశారండి. అయినా సరే మట్టికి దేవా, నేను నీ మీద ఆధారపడుతున్నా, నేను నమ్మిన బిడ్డను నువ్వు సిగ్గుపరిచేవాడు కాదు అని చెప్పేసి అలాగే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వీళ్ళందరూ మా ఇంటికాల వాళ్ళందరూ కూడా వచ్చేసి పిల్లలకి తాళ్ళు కట్టండి, అది కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఎంతగా అన్నా సరే నేను వాటికి ఎక్కడ కూడా తగ్గలే, ఎంతగానో టార్చర్ చేస్తున్నాను. కానీ వాళ్ళ మాట నేను ఎక్కడ కూడా వినలేదండి. వినలేకుండా ప్రార్థన చేసి నా బిడ్డను బండి మీద ఎక్కించుకున్నాను, కానీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను నీ మీద ఆధారపడ్డాను తండ్రి, నేను నమ్మాను, నేను నమ్మిన బిడ్డ సిగ్గుపరిచేవాడు కాదు అని చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నా బండి మీద ఎక్కాను కానండి, ప్రార్థన చేసుకుంటానే తీసుకెళ్ళిపోయినాను. బండి తోలుతున్నాను కానీ మనసంతా కూడా దేవుడి మీద ఉంది, పిల్ల మీద లేదండి. ఇంకా ప్రభా నేను నీ మీ సేవకు వచ్చాను, ఇక్కడ ఏదైనా జరిగితే నీ నామానికి అవమానం ప్రభా, నిన్ను నమ్మిన బిడ్డలు సిగ్గుపరిచేవాడు కాదు అని చెప్పి అలాగే నాకు ఇంకా నేను వెళుతున్నా కానీ ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నానండి. సరిగ్గా వెళ్తుందోటే ఆ యొక్క మెట్లు ఎక్కిలోడికి పిల్లల బట్టి స్పర్శ వచ్చింది. హాస్పిటల్ మెట్లు ఎక్కిలోడికి పిల్ల స్పర్శ వచ్చింది. పిల్ల చూస్తుందండి, చూస్తుందంటే సంతోషం వచ్చింది. చూసిందంటే డాక్టర్ గారు తీసుకెళ్ళాం, లోపలికి తీసుకెళ్ళి మామూలుగా అప్పుడు ఏంటంటే పిల్లకి శిలాన్ని పెట్టారు. శిలాన్ని పెట్టి కొంచెం పాల్గొండగా జాగ్రత్తగా పిల్ల మళ్ళీ అదే మా పాప ఎలాగొచ్చిందో అదే టైప్లో చిట్టవరంలో ఒక కుర్రోడికి వచ్చిందండి. 1,50,000 ఖర్చు పెట్టిన సరే కానీ మా పాపకి అలా ప్రార్థన చేసుకుంటాం. కానీ మరి దేవుని చూడండి, అక్కడ ఏంటంటే అసలు అది దేవుని సేవలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఉంటుందండి. అసలు దేవుని చూస్తామా లేకపోతే మనం ఈ లోకమైన సంబంధం చూస్తామని చెప్పేసి ఒక ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన చూతపడింది ఆ రోజు కానీ వీళ్ళు ఎవరైనా మాటిని కానీ తాడు కట్టినా లేకపోతే కొబ్బరికాయ కొట్టినా ఈ రోజు నా కూతుర్ని చేతులారా నేను పోగొట్టేసుకున్నాను. కానీ నేను దేవుడి మీద ఆధారపడ్డాను. ఆనాడు దేవుడు నన్ను ఎలాగైతే నన్ను స్వస్థపరిచాడు, కన్నీళ్ళు విడుసుగా కానీ చూసి దేవుడు నన్ను ఎలాగ స్వస్థపరిచాడో అలాగే వెళ్ళాను. సరిగ్గా హాస్పిటల్ మెట్లు ఎక్కుతుండగా నా కూతురు మనిషి నాకు చూసిందండి. దేవా స్తోత్రం అనుకున్నా, నువ్వు గొప్ప దేవుడు ప్రభు, నేను నమ్మిన బిడ్డ సిగ్గుపరచవు ప్రభు అని చెప్పేసి అలాగే సంతోషంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ గారు చూసారు, ఏం చేసి మళ్ళీ మామూలుగా స్టామినా కోసం చట్టానికి శిలానికి గట్టి పెట్టారండి. పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు ఇచ్చారు. 5 నెలలు తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. 18,000 వేశారు. 18,000 రూపాయలు కూడా నా దగ్గర రూపాయలు లేదు. చూడండి దేవుని కార్యం చూడండి, 18,000 రూపాయలు వేసారు కానీ నా దగ్గర రూపాయలు లేదు. 3,000 రూపాయలు అక్కడక్కడ చూసినా 3,000 రూపాయలు ఉన్నాయి. కర్మా డబ్బులు ఎలా కట్టినా తెలియదు, ఎలా వచ్చినా తెలియదు. అలాగే హాస్పిటల్ సీటు బిల్లు కూడా కట్టి నా కుమార్తెని తీసుకొచ్చాను. పాప సజీవంగానే ఉంది. ఆ పాప చనిపోయింది అనుకున్న బిడ్డను దేవుడు లేవనెత్తాడు. ప్లస్ ఆ పాప కూడా సజీవంగానే ఉంది. ఇప్పుడు 8th క్లాస్ అవుతుందండి. అంటే ఆ రోజు కానీ నాకు ఈ లోక సంబంధంగా నేను కానీ విని ఎవరి మాట అయినా కానీ విని కానీ నేను ఈ లోక సంబంధమైన వేటి నేను చేసుంటే మట్టికి ఆ రోజే నా చేతిలో నా కూతురు నేను పోగొట్టేసుకున్నాను. కానీ ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు శ్రీయేసుడు, నమ్మకత్వంతో పని చేస్తే జీతం ఇచ్చే గొప్ప దేవుడు అని చెప్పి దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. కానీ మనం ఎప్పుడైనా సరే మనం కానీ తొట్టిలు పోయినా మనం ఈ లోకసం చాలామంది ఏం చేస్తారు చూడండి, ఈ నాటకాల సమయంలోని సంటి పిల్లలపై ఏదైనా జ్వరం వస్తుంటే 2 రోజులు జ్వరం వస్తుంటే తీసుకెళ్ళిపోయి తాళ్ళు కట్టేస్తున్నారు. ప్రియమైన సోదరులారా జాగ్రత్త. ఆ తాడు కట్టడం వల్ల పిల్లోడు గుండెల మీద 5 కేజీలు రాడు పెట్టినట్టు ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాం, ఒక మాంత్రికుడు చెప్పాడు నాకు ఒకసారి. ఆ మాంత్రికుడు అన్నాడు అక్కడ, మీరు నమ్ముచున్న దేవుడు గొప్పడే కానీ మీరు నమ్మేవారు ఒట్టోళ్ళని చెప్పి అన్నాడండి. నాకు మతలేదు ఏంటంటే నేను మాంత్రికుడు మా దగ్గరికి మీ వాళ్ళు 3 మంది పొట్లాల్లో పట్టి పంపిస్తున్నారు డబ్బులు అని చెప్పి అన్నారు. కానీ ఈనాడు కాల సమయంలోని సంటి పిల్లల్ని తన చేతులారా నాశనం చేస్తున్నారండి. ఇప్పుడు నేను అలాగే దేవుని యొక్క పరిచర్యకు వచ్చా. 3 నెలల 15 రోజులు దేవుని యొక్క ప్రార్థనలో ఉండి వచ్చాను. ఎందుకంటే నాకేదో కూటుకి లేక తినటానికి లేక నేను రావాల్సింది కాదు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన తబలా ఆర్టిస్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, పేస్ట్ అపేరెన్స్ వర్క్ చేస్తా, పెయింటింగ్ వర్క్ చేస్తా. ఏది ఎక్కడికి వెళ్ళినా సరే 1000-1500 రూపాయలు చేతితో పట్టుకుంటా. నాకేమీ లేక కాదు. కానీ ఇవన్నీ వ్యర్థం, ఎంత సంపాదించినా సరే వ్యర్థం. వీటిని అన్నిటిని విడిచిపెట్టుకుని నా బ్యాంకుల్లో జాబులు కూడా విడిచిపెట్టుకుని దేవుని పరిచర్యకు వచ్చాను. కానీ దేవుని పరిచర్యకు వచ్చా, ప్రియమైన దేవుని పరిచర్యకు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు అయినా సరే దేవాది దేవుడు నన్ను అలాగే పోషించి వస్తున్నాను. కనుక నాకు ఒకటే ఉండేది ఫస్ట్లో, ప్రభువా నీ సేవలో నేను వాడబడాలని చెప్పనుకున్నాను. కానీ నా సాక్ష్యం ఊరు వాళ్ళలో చెప్పాలనుకున్నాను. కానీ నేను చిన్నవాడిని అయిపోయిన ఎక్కడ కూడా చెప్పలేకపోయేవాడిని. ఎందుకంటే ఎక్కడైనా అవకాశం ఉంటే చెప్తే మన ఎవరిని పిలిచేవారు ఎవరు లేరండి చెప్పడానికి. నా సాక్ష్యం చాలా ఇంకా ఉందండి. కానీ సాక్ష్యం చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నేను ఎక్కడికైనా స్టేజ్ ఎమ్మికలు చెప్పాలని చెప్పేసి అనుకునేవాడిని. కానీ మనకు అవకాశం దొరకలే. నేను దేవుని స్తోత్రం ఏదైనా సరే అలాగే దేవుని కృపను బట్టి జోషన్న గారిని
ప్రేమించి అడిగి ఫోన్ చేసి అన్నా ఇదా పరిస్థితి ఇలాగని చెప్పానుగా నా మాటను మన్నించి జోషన్ గారు వచ్చారు. వచ్చి ఈ యొక్క సాక్ష్యం తీసుకుని దేవునికి స్తోత్రం కలిగినాక అలాగే నేను దేవుని సేవలోకి వచ్చి ఇక్కడ బైనపాలెంలో సేవ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఎవరు కూడా రారు. ప్రభువా ఏం చేయమంటావు ప్రభు అని చెప్పి మళ్ళీ అలాగంటే లక్ష్మేశ్వరంలో ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 10 మంది వస్తారండి. తర్వాత సారవ అని చెప్పి ఒకటి ఉందండి, అక్కడ ఒక మనిషి వస్తాను. 3 దిక్కుల సంఘాలు ప్రారంభించాం. కనుక ప్రియమైన సోదరులారా, మీరందరూ కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు చెప్పడం మర్చిపోయా. మా యొక్క పాస్టమ్ గారు కూడా ఆవిడ కూడా నాకు చాలా సహకరిస్తూ ఉంటారండి. ఎందుకంటే నేను సేవలో ఉంటాను కూడా చాలామంది ప్రార్థన చేయరండి. మా పాస్టమ్ గారు ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళినా సరే ఆవిడ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక దేవుడు మంచి భార్యను దయచేశాడు, దేవుడు మంచి పరిచర్యలు దయచేశాడు. కనుక ప్రియమైన సోదరులారా, మీ అందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు యెహోలోక నరులను ఆశ్రయించడం వ్యర్థము, యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం. కనుక మనం ఇప్పుడు కూడా యెహోలోక నరులను ఆశ్రయించొద్దు. మనకు గొప్ప కార్యం చేసి గొప్ప అద్భుత కార్యం చేసి దేవాదేవుడు మనకు ఉన్నాడు. కనుక ఆయన చెప్పాడు, నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవాదేవుడు మనకు ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరులారా, మీకు ఏ సమస్య వచ్చినా సరే ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. మీరు ఎవరికైనా కావాలి తెచ్చుకోండి. ఇటువంటి ప్రియమైన సోదరులారా, ఇలాంటి ఆపరేషన్, ఈ ఆపరేషన్ 3 ముక్కల కింద విడిపోయింది. ఇక్కడ పక్కన ఇంత బ్లేడ్ వస్తే ఈ బ్లేడ్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఈ బ్లేడ్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళిపోయిందని బ్లేడ్ కూడా చూడండి. నేను చెప్తేనే కానీ డాక్టర్లు తీయలేదు అక్కడ. అలాంటి స్థితిలో అసలు లెక్క ప్రకారానికి కాకినాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళ యొక్క ఎవడు కూడా బతికి బయటకు అట్లా రాలేదు. కానీ దేవాది దేవుడు, ఎందుకంటే ఒకటి దీన్ని బట్టి నాకు అర్థమవుద్దండి, దేవుని సేవకుని దేవుడు అనాది కాలంలో ఏర్పరచుకుంటాడని చెప్పేసి. కనుక దేవాది దేవుడు నన్ను అనాది కాలంలో ఏర్పరచుకున్నాడు. కనుక దేవాది దేవుడు నన్ను ఎంతగానో, నాకు యెహోలోక సంబంధానికి ఏమి లేకపోయినా కానీ దేవుడు నన్ను ప్రతి విషయంలో కూడా నన్ను ఎంతగానో నన్ను పోషిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కొరకు మీరు మా యొక్క పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. మరీ ముఖ్యంగా జోసన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఆ చిన్న సాక్యం దేవుడు వినికిడిలో దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.